వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన అనుమానాస్పదం అన్న సినిమా పేరు వినగానే మనకి ఇళయరాజా గారి మ్యూజికే గుర్తొస్తుంది. వంశీ గారు ఇళయరాజా గారిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్లో నుంచి పుట్టిందే ఒక అద్భుతమైన పాట ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా దొరకునా. అండ్ ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గీతా మాధురి అండ్ సూర్య కార్తిక్. దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. రాత్రంతా కలలు వేసే నాకు వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా చెప్పు. ఇంద్రధనుసు కింద కూర్చుని మాట్లాడనా అలాగే చందమామతోటి కులాసా ఊసులాడనా. వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది కథనం పొరపాటో కథ కాదు గత జన్మలోన జాజి పూల సువాసనేమో. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. నదిలో అందంగా నడుచుకుంటూ పోనా ఊహల రచనే తీయంగా చేసి తిరిగిరానా. వెన్నెల పొడమిని చంపలకి రాసి చూపనా సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా. జడివాన కురవాలి దారి చూడు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. సూర్య కార్తిక్ అండ్ గీతా మాధురి వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి ఆ గీతాన్ని చాలా సుందరంగా పాడారు. ఇంకా ఆయన సుందరంగా రాస్తారని వేరే చెప్పక్కర్లేదు. ఇక ప్రతిదినం నీ దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు కానీ నా దర్శనం మాత్రం ఈటీవీలో ప్రతిరోజు దొరుకుతుంది. ఇప్పుడు విషయాలు ఇంకా వేరే ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇళయరాజా గారి గురించి కానీ వేటూరు గారి గురించి కానీ కొన్ని నా గురించి ఏమైనా? నా గురించి చెప్పద్దు, వేరే ఏమైనా చెప్పు.
అంటే నా కెరియర్లో అంటే నాకు ది బిగ్గెస్ట్ యునో లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ అనొచ్చు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని అదృష్టం నాకు ఇళయరాజా గారి షోస్లో అంటే యుఎస్లో జరిగిన షోస్లో ఒక 3 పాటలు పాడి అలాగే కోరస్ కూడా పాడే అవకాశం దక్కింది. అండ్ అక్కడ తమిళ్లో ఇదే పాట వేరే ఇన్స్ట్రుమెంటేషన్తో ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రైజేషన్తో ఈ లిరిక్తో పాడామన్నమాట. సింగర్ కార్తిక్ గారితో కలిసి పాడే అవకాశం దక్కింది. ఎంతోమంది లెజెండ్స్తో అక్కడ లెజెండ్స్ ఉన్న స్టేజ్ మీద నుంచి వాళ్ళందరినీ దగ్గర నుంచి చూస్తుంటే ఆ అనుభూతి గురించి నేను చెప్పలేను. లైఫ్ టైంకి ఇది ఎప్పటికీ ఐ కెన్ నో దట్ కెన్ ఎవర్ కమ్ అగైన్. ఐ నో అది ఒక అనుభూతి అయితే ఇది కూడా ఒక అనుభూతి. ఇక్కడ కూడా మనకి చాలా మంది లెజెండ్స్, సో మెనీ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్, నిర్మాతలు, డైరెక్టర్లు, ఇది కూడా ఒక అనుభూతి. ఈటీవీలో పాడత తీయగాలో పాడాలని చిన్నప్పటి నుంచి చాలా కోరికగా ఉండేది. అయితే ఎప్పుడు అవకాశం రాలేదు. ఎప్పుడు సెలెక్షన్స్ అయిపోయాక తెలిసేదన్నమాట సెలెక్షన్స్ అయ్యాయి అని చెప్పి. తర్వాత సెలెక్ట్ అయ్యాక ఆ టైంకి నేను ప్రోగ్రామ్ ఏదో ఒప్పుకోవడం, అప్పటికి కొంచెం సినిమాలో పాటలు పాడేసరికి అలా అయింది. సో స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా చెప్పు. స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా ఇలా పాడతీగా మ్యూజిషియన్స్తో కలిసి బయట ప్రోగ్రామ్స్ చేశాం కానీ ఈటీవీలో కార్యక్రమంలో చేయాలని కోరిక. సో పాడతీగా మ్యూజిషియన్స్తో అండ్ బాలు గారితో స్టేజ్ మీద పాడడం ఇవన్నీ కోరికలు తీరాయి అన్నమాట. నీకు ఏమేం కోరికలు తీరాయో చెప్పు సూర్య కార్తిక్. ఈ స్టేజ్ మీద పాడటమే నాకు పెద్ద కోరిక. నా కోరిక తీరింది. మరి మీకు? నాకు ఈ ప్రోగ్రాంలో అసలు మ్యూజిక్ థెరపీ జరగడమే పెద్ద ట్రీట్మెంట్. నాకు సూపర్, అది తీరింది. ఓకే, థ్యాంక్ యూ.